షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర, పాదయాత్ర, అలాగే 2009 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందించిన చిత్రం యాత్ర 2. గతంలో వచ్చిన యాత్ర సినిమాకి ఇది కొనసాగింపుగా తెరకెక్కించారు దర్శకుడు మహీరాఘవ్. మొదటి భాగం మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీక్వెల్ కూడా వచ్చింది. గురువారం విడుదలైన ఈ మూవీకి పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన మంచి కలెక్షన్సే వస్తున్నాయి. దక్షిణాది స్టార్ హీరోలు మమ్ముట్టి, జీవా, మరాఠీ నటి కేతకీ నారాయణ్, సచిన్ కేట్కర్, మహేష్ మంజ్రేకర్ నటించారు ఈ చిత్రంలో. ఏపీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. పొలిటికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు మేకా శివ నిర్మాతగా వ్యవహరించారు. ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ అయింది. పొలిటికల్ సర్కిల్లో హాట్ డిస్కషన్కు కారణమైంది. 3వ రోజు ఈ సినిమా ఎంత మేర తీసుకువచ్చింది కలెక్షన్స్ పరంగా, 4వ రోజు కలెక్షన్స్ ఎంత మేర రానున్నాయనేది చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్గా రూపొందించిన యాత్ర 2 చిత్రంలో నటించిన ఆర్టిస్టుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, అలాగే ఇతర వ్యయాలు కలిపి 50 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అయినట్టు ట్రేడ్ వర్గాల నుంచి వార్త అయితే వినిపించింది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పెద్దగా నిర్వహించలేదు, కానీ విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అయింది. ఈ సినిమాకు సొంతంగా రిలీజ్ చేశారు. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో సుమారు 550 స్క్రీన్లలో రిలీజ్ చేస్తే ఓవర్సీస్లో 100 చోట్ల ఈ సినిమాను రిలీజ్ చేశారు. యాత్ర 2 సినిమా 3వ రోజు కూడా మంచి ఆక్యుపెన్సీని పొందింది. 32% వరకు కనిపించింది. కడప, చిత్తూరు, పొద్దుటూరు, కర్నూలు, పులివెందుల, విశాఖ, గుంటూరులో మంచి ఆక్యుపెన్సీ వసూళ్లు తీసుకువచ్చింది. ఇక ఓవర్సీస్లో కూడా అమెరికాలో మంచి వసూళ్లు తీసుకువచ్చింది. 3 రోజుల్లో $2 లక్షల వరకు వసూళ్లు అక్కడ కూడా అందినట్టు తెలుస్తోంది. ఇక యాత్ర 2 చిత్రం బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ జర్నీని మొదలుపెట్టి 4వ రోజు కూడా మంచి కలెక్షన్స్ తీసుకొచ్చే దిశగా వెళ్తోంది. తొలి రోజు 6 కోట్ల రూపాయల వరకు వస్తే 2వ రోజు 4 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. 3వ రోజు 4.5 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. ఇక 4వ రోజు కలెక్షన్స్ 3.5 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఆక్యుపెన్సీ 29%గా కనిపిస్తోంది అడ్వాన్స్ బుకింగ్ బట్టి. మొత్తానికి 17 కోట్ల రూపాయల వరకు వసూళ్ల మార్కు చేరుకోవచ్చని తెలుస్తోంది.